నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దీపావళి అంటేనే తారజువ్వల వెలుగులు, దీపావళి అంటేనే టపాసుల మోతలు, దీపాల కాంతులు, అందరూ కలిసి సంబరంగా నిర్వహించుకునే సంప్రదాయ ఉత్సవం. విజయానికి చిహ్నంగా రాక్షస పాలనకు చర్మగీతం పాడుతూ నిర్వహించే నరక చతుర్దశి అంటే భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు సైతం భారతీయ పురాణ ఇతిహాసాలను గుర్తుకు తెచ్చుకుంటాయి. ప్రతి దీపావళికి అమెరికా వైట్ హౌస్లను ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ముల్లోకాలను వేధించిన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామలు యుద్ధంలో సంహరించడంతో నరక చతుర్దశి రోజున బాణసంచా కాల్చి చీకట్లను పారద్రోలుతూ దీపాలను వెలిగించడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ దీపాల వెలుగులు సంప్రదాయమే కాలక్రమంలో బాణసంచగా రూపాంతరం చెందింది. కానీ నేడు దీపావళికి బాణసంచా పేల్చడమే పాపమైపోయింది. కొన్నేళ్లుగా హిందువుల పండుగలే టార్గెట్గా కొన్ని దుష్ట శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. పర్యావరణ కాలుష్యమని, శబ్ద కాలుష్యమని, హానికరమని కొర్రీలు పెడుతూ అసలు పండుగే దండుగ అనే స్థాయికి దీపావళిని దిగజార్చారు. కేవలం దీపావళి వల్లే దేశం కాలుష్యమైపోతుందని, ఒక్క దీపావళితోనే శబ్ద కాలుష్యం విపరీతంగా ఉంటుందని, ఈ ఒక్క పండుగ వల్లే ఎక్కడా లేని ధ్వని, వాయు కాలుష్యం, వాతావరణం నష్టపోతుందని గొంతు చించుకుంటున్నారు. ఇలా హిందూ పండుగలొస్తే చాలు కుహానా సెక్యులర్ బ్యాచ్ నోటికి పని చెబుతుంది. అయితే ఈసారి దీపావళికి బాలీవుడ్ బ్యాచ్ ప్రబోధాలు కాస్త తగ్గినప్పటికీ ప్రభుత్వాలే ఆ పనిని భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో అందరికన్నా ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. దీపావళి బాణసంచాపై ఆంక్షలు పెట్టారు. బాణసంచా కాల్చుకోవడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే కేటాయించారు. అంతేకాదు, గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని హితబోధ కూడా చేశారు. ఒక్క సిద్ధరామయ్య సర్కార్ మాత్రమే కాదు, ఈసారి మొత్తం 10 రాష్ట్రాలు దీపావళి బాణసంచాపై పూర్తిగానో పాక్షికంగానో నిషేధాన్ని విధించాయి. వీటిలో 8 ఇండి కూటమి పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఆంక్షలు విధించిన రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలైన హర్యానా, మహారాష్ట్ర కూడా ఉన్నాయి. ఇక ఒక్కో రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించారో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన తెలంగాణ విషయానికి వస్తే దీపావళిపై రేవంత్ సర్కార్ డైరెక్ట్గా ఆంక్షలు విధించకపోయినా హైదరాబాద్ పరిధిలో పలు రిస్ట్రిక్షన్స్ పెట్టింది. హైదరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాద్ సిపి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. 5గురికి మించి రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో గుమికూడొద్దని స్పష్టం చేశారు. నిరసనలు, ధర్నాలు, ధర్నా చౌకుల తప్ప ఇతర ప్రదేశాల్లో అనుమతి లేదు. ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరో వర్గంపై వివక్ష చూపడమేనా కాంగ్రెస్ సెక్యులరిజం అని ప్రశ్నించింది. హిందూ పండుగలపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించింది. ప్రతి పండుగకు ఏదో విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని ఫైర్ అయ్యింది. హిందూ పండుగలపై కాంగ్రెస్కు ఎందుకింత ద్వేషమని ఫోటో పోస్ట్ చేసింది. దసరా నవరాత్రుల్లో డీజే బ్యాన్, దీపావళి పండుగ వేళలో 144 సెక్షన్, వినాయక నిమజ్జనపై ఆంక్షలు పెట్టిన విధానం, బతుకమ్మ పండుగకు కరెంటు తీసేసిన వైనం అని తెలంగాణ బీజేపీ పోస్టర్లు పేర్కొంది. ఇక బీహార్ విషయానికి వస్తే అక్కడ గ్రీన్ క్రాకర్స్ మినహా అన్ని రకాల బాణసంచాపై నిషేధం విధించారు. పాట్నా, గయా, ముజఫర్ నగర్, హజీపూర్తో సహా ప్రధాన నగరాల్లో బాణసంచా అమ్మకాలపై నిఘా పెట్టనున్నారు. మహారాష్ట్రలో 30% కన్నా ఎక్కువగా కాలుష్యం వెదజల్లని బాణసంచాకు మాత్రమే అనుమతిచ్చారు. ముంబై పోలీసులు అదనంగా అక్టోబర్ 23 నుంచి నవంబర్ 24 దాకా స్కైలాంతర్లపై నిషేధం విధించారు. ఆ నిషేధం కొనసాగుతుంది. ఇక పంజాబ్ ప్రభుత్వం దీపావళి నాడు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోవడానికి వీలు కల్పించింది. అయితే పంజాబ్ సర్కార్ నవంబర్ 15 జరిగే గురుపూరబ్, క్రిస్మస్తో పాటు నూతన సంవత్సరం రోజున కూడా బాణసంచా కాల్చడంపై టైం రిస్ట్రిక్షన్ పెట్టింది. అటు హర్యానా ప్రభుత్వం కూడా ఓన్లీ గ్రీన్ క్రాకర్ మాత్రమే కాల్చాలని, అది కూడా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమేనని హుకుం జారీ చేసింది. అయితే ఈ టైం రిస్ట్రిక్షన్స్ను గురుపూరబ్తో పాటు క్రిస్మస్ కూడా పొడిగించింది. కేరళ ప్రభుత్వం కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని, అది కూడా 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని షరతులు పెట్టింది. కేరళ దారిలోనే పశ్చిమ బెంగాల్ కూడా సరిగ్గా అలాంటి ఆంక్షలు విధించింది. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే దీపావళి టపాసులు పేల్చుకోవాలని స్టాలిన్ సర్కార్ హితబోధ చేసింది. అయితే తమిళనాడు సర్కార్ క్రాకర్స్తో సరిపెట్టకుండా నోటికి కూడా పని చెప్పింది. హిందూ పండుగలంటే ఏమాత్రం గిట్టని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దీపావళి పండుగపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన విశ్వాసం ఉన్న వారికి అంటూ ట్విస్ట్ ఇచ్చారు. డిఎంకే ప్లాటినం జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత నారాయణన్ తిరుపతి ఉదయనిధికి పరోక్షంగా చురుకలంటించారు. నమ్మకం లేని వారు నరకాసుడిలా జీవించాలని నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. నిజానికి హేతువాద విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించే డిఎంకే నేతలు సాధారణంగా పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు దూరంగా ఉంటారు. దివంగత నేత ఎం కరుణానిధి కూడా ఎప్పుడూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ విశ్వాసం ఉన్న వారికి మాత్రమే అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఉదయనిధి వ్యవహార శైలిపై బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటిలాగా ఈసారి కూడా ఆంక్షలు విధించింది. ఢిల్లీ కాలుష్యానికి అసలు కారకాలపై చర్యలు తీసుకోకుండా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దీపావళి టపాసులపై నిషేధం విధించింది అతిశీ సర్కార్. ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి మొత్తం దీపావళి బాణిసంచయ కారణమన్నట్లు సాధారణ టపాసులను పూర్తిగా నిషేధించి కేవలం గ్రీన్ క్రాకర్స్కు మాత్రం అనుమతిచ్చింది. అది కూడా రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే కాల్చుకోవాలట. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైనప్పుడు బాణసంచ కాల్చి సంబరాలు చేస్తే రాని కాలుష్యం ఒక్క దీపావళి పండుగ నాడు కాలిస్తే వచ్చిందట. నిజానికి ఢిల్లీలో కాలుష్యానికి దీపావళి టపాసులే కారణమా, వేరే కారణాలున్నాయా? ఓసారి లెక్కలేసి చూద్దాం. దీపావళి రోజున దేశవ్యాప్తంగా బాణసంచ కాలుస్తారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో టపాసుల సందడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరులలో టపాసులు పెద్ద ఎత్తున పేల్తాయి. దీంతో ఆయా నగరాల్లో మరుసటి రోజు కొద్ది మొత్తంలో కాలుష్యం పెరుగుతుంది. అయితే సాధారణ రోజులతో పోలిస్తే ఇది పెద్ద మార్పేమీ కాదు. అయితే ఢిల్లీలో మాత్రం అక్టోబర్, నవంబర్ మాసాల్లో కాలుష్యం భారీ స్థాయిలో పెరుగుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం మాత్రం దీపావళి బాణసంచ ఎంత మాత్రం కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం సరిహద్దులోని పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడమేనని వాస్తవాలతో నిరూపించాయి. అసలు దీపావళి అంటేనే సంతోషానికి ఆలవాలం. కానీ ఇప్పుడు పండుగ పేరెత్తితే ఎలాంటి ఆంక్షలు విధిస్తారోనని భయపడాల్సి వస్తుంది. హిందువుల దేశంలో హిందువుల పండుగలను జరుపుకోలేని దుస్థితి నెలకొంది. దీపావళి వస్తోందంటే చాలు సమాజం పట్ల ఎంతో ప్రేమను ఒలకపోస్తూ ప్రజల పట్ల, పర్యావరణం పట్ల తామే మొత్తం భారాన్ని భుజాలపై మోస్తున్నట్లు మాట్లాడే కుహనా లౌకికవాదులు గొంతులు సవరిస్తారు. స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకునే వీళ్లంతా అవకాశం చిక్కినప్పుడల్లా వెళ్ళగక్కేది నరనరాల్లో జీర్ణించుకుపోయిన హిందూ ద్వేషమే. హోలీ ఆడితే నీటి ఎద్దడి వస్తుందని, వినాయక చవితితో జల కాలుష్యం పెరుగుతుందని వాదించే కుహనా లౌకికవాదులు మన దేశంలో అడుగడుగునా కనిపిస్తారు. దసరా అంటే రాముడిని పూజించడం ఎందుకు, రావణాసురుని పూజిస్తామంటారు కొందరు. దేవి నవరాత్రులంటే మహిషాసుర మర్దిని అని, ఆమె ఒక విలన్ అని, మహిషాసురుడు గొప్ప నాయకుడని చెప్పే తలతిరుగుడు మహానుభావులు, పైత్య సాహిత్యకారులు మన దేశంలో కోకొల్లలు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి దాడులు మరింత పెరిగాయి. దీపావళి వస్తోందంటే బాణసంచ కాల్చకూడదు, ఎందుకంటే దానివల్ల శబ్ద కాలుష్యం జంతువులకు హానికరం, అవి భయపడిపోతాయి. నిశ్శబ్ద దీపావళి నిర్వహించుకోండని 4 ఫోటోలు షేర్ చేస్తారు. హిందువులకు ఎక్కడా లేని గుణపాఠాలు చెబుతుంటారు. బక్రీద్ రోజున బహిరంగంగానే రోడ్లపై జంతువధ జరుగుతుంది, రక్తం ఏరులై పారుతుంది. దాని గురించి మాట్లాడాలంటే లౌకికవాదం అడ్డొస్తుంది. నిజానికి దీపావళి వానాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యేటప్పుడు వస్తుంది. ఈ కాలంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. బాణిసంచ పొగ కారణంగా దోమలు, వాతావరణంలోని క్రిములు నశిస్తాయని మనకు పాఠ్యాంశంలోనే చేర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మురుగు, వరద, కాలుష్యం, అపరిశుభ్రత కారణంగా దోమల బారిన పడి రోగాలు సోకే ప్రమాదం ఉంది. వాటికి బాణసంచ క్రిమి సంహారంగా ఉంటుందని శాస్త్రీయంగా కూడా ఎంతో మంది చెబుతారు. దీపావళి రోజు బాణాలు కాలిస్తే వెలువడే కాలుష్యంతో తెగ బాధపడే వారికి దేశంలోని ఎన్నో ఫ్యాక్టరీలు, వాహనాలు, ఇతర కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కాలుష్యం గురించి గుర్తుకురాదు. దీపావళి పండుగ నాడు కేవలం ఒక్కరోజు టపాసులు కాలిస్తే వాతావరణం కాలుష్యమవుతుందా? ఆ లెక్కన జనవరి 1న ప్రపంచమంతా బాణసంచ కాల్చి వేడుకలు చేసుకుంటుందే. ఇంగ్లీష్ వాడి న్యూ ఇయర్ వేడుకలకు మన దేశంలో ఎలాంటి అడ్డంకాలుండవు. హిందువుల పండుగలు, శుభకార్యాలకే అన్ని అడ్డంకులు. ఏదేమైనా పలు రాష్ట్రాల్లో ఆంక్షల వల్ల అక్కడి ప్రజలు ఈసారి కూడా ఆంక్షల మధ్య దీపావళి పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒక్క విషయం, ఈ దీపావళికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రమాదకర చైనా మతాబులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. దేశీయ తయారీ బాణసంచ కంటే చైనా క్రాకర్స్ వల్ల కాలుష్యం ఎక్కువ రెట్లుంటుంది. ఇలా కాలుష్యం విపరీతంగా వెదజల్లే చైనా క్రాకర్స్ను మాత్రం నిషేధించరు. కానీ అసలు క్రాకర్స్ కాల్చడమే పాపమైనట్టు ఒక్కరోజు పండుగ నాడు కూడా విపరీతమైన ఆంక్షలు విధిస్తారు. మనం మాత్రం ఈసారి చైనా క్రాకర్స్పై ఆంక్షలు పెడదాం. మన శివకాశి సహా వివిధ దేశీయ సంస్థలు తయారు చేసే క్రాకర్స్ను మాత్రమే కాలుద్దాం. హ్యాపీ దివాళీ. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా
దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.